హాయ్ అండి, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆషాఢంలో తప్పనిసరిగా వినాల్సిన ఆషాఢం గోరింటాకు కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు అంత ప్రత్యేకం? గోరింటాకు ఆషాఢంలో తప్పనిసరిగా ఎందుకు పెట్టుకోవాలి అంటారు? గోరింటాకుని ప్రతి శుభకార్యాల్లో పెట్టుకుంటాం కదా, మరి ఆషాఢంలోనే ఎందుకు అంత ప్రత్యేకత? దీని వెనుకున్న పురాణ కథను ఏమిటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోరింటాకు పెట్టుకోవడంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అందుకే అంత ప్రత్యేకత. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి అంటే పార్వతీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుందట. ఆ సమయంలో గౌరీదేవి యొక్క రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసి చెలికత్తెలు పర్వతరాజుకు ఈ విషయం చెప్తారు. పర్వతరాజు సతీ సమేతముగా అక్కడికి వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుందట, నేను పార్వతీదేవి మృదులాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ప్రయోజనం ఉన్నదా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్లల చేష్టలతో ఆ చెట్టుకు ఉన్న ఆకులు కొయ్యగానే వ్రేళ్లు ఎర్రబారుతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు అయ్యో, చెయ్యి చాలా కందిపోయింది ఏంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెప్తూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకరణగా అనిపిస్తోంది అంటుంది. అప్పటి నుండి పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి అవుతుంది. రజస్వల సమయాన్న ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వల్ల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకరణ వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు యొక్క జన్మకు సార్థకత అని పలుకగా గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టుల ఆకుల పసరతో చేతులకు కాళ్లకు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటను కూడా ఆ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీదేవితో ఆ సందేహం చెప్పగా నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. అప్పటి నుండి స్త్రీలకు గోరింటాకంటే మక్కువ మొదలైందట. ఈ కథ ఆధారంగా ఆషాఢమాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. ఇక శాస్త్రీయపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీలు గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. వివాహితులు గోరింటాకు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం చేకూరుతుందని నమ్ముతారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే ఈ మాసంలో వాతావరణ మార్పుల వల్ల చేతులు కాళ్ళు ఎక్కువగా తడిసిపోతాయి. దీనివల్ల గోళ్ళలో ఇన్ఫెక్షన్లు, ఫంగస్ సమస్యలు రాకుండా గోరింటాకు యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. శరీరానికి చలువ. గోరింటాకు శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆషాఢమాసం అంటే వర్షాకాలం ఆరంభం. దీంతో క్రిమికీటకాలు, అంటువ్యాధులు బారిన పడుతూ ఉంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. ప్రతి ఒక్క ఆచరణ వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు. అందుకే ఆడపిల్లలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెప్తారు, కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారంట. స్త్రీల అరచేత మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు, ముదురు ఎరుపు రంగులో పండుతుంది. గోరింటాకులో ఉన్న ఔషధీయ గుణం పిప్పి గోళ్లను, అలాగే గోరు చుట్టూ వాపు వంటివి రాకుండా నివారిస్తుంది. కాళ్ళ వేళ్ల గోర్ల మొదట్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుందట. ఇక భర్తకి గోరింటాకు గల అనుబంధం ఏమిటంటే స్త్రీతత్వం హార్మోన్లు పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది.
లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. మన పెద్దవాళ్ళు ముందు చూపుతో దూరదృష్టితో ఆలోచించి తమ అనుభవంతో చెబుతారు కాబట్టి అందువలన గోరింటాకుని శాస్త్రీయంగా ఆదరించి ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మరి మనందరం ఈ ఆషాఢంలో అరచేతులకి గోరింటాకుని చక్కగా పెట్టుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఇదేనండి ఇవాల్టి వీడియో. గోరింటాకు యొక్క కథ, అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.